ఈరోజు బంధుత్వాల గురించి మాట్లాడుకుందాం. పాత రోజుల్లో చూసుకుంటే, పాత తరంలో మన తాతలు, ముత్తాతలు, మన తల్లిదండ్రులు వారికి చుట్టాలు ఎక్కడ ఉంటే అక్కడికి డొంకదారుల్లో ప్రయాణం చేసి వారి యొక్క బంధువుల ఇంటికి చేరుకొని వారి యోగక్షేమాలు తెలుసుకొని 1-2 రోజులు ఉండి వీరి మంచి చెడులు వారికి తెలియజేసి వారి మంచి చెడులు తెలుసుకొని తిరిగి మళ్ళీ ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు చూద్దామన్నా అలాంటి బంధుత్వాలు కనిపించట్లేదు. కారణం ఉరుకుల పరుగుల జీవితాలు, కంప్యూటర్ యుగంలో డెవలప్ అయినామని సంతోషపడాలో, పక్కనే ఉన్న మనిషికి విలువ ఇవ్వట్లేదని బాధపడాలో తెలియటం లేదు. కారణం ఏదైనా డబ్బుని సృష్టించిన మనిషి ఆ డబ్బు అవసరం తీసే వస్తువు, కానీ ఆ డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఈ బంధాలన్నీ తెంచుకొని ఆ డబ్బు కోసం పరిగెడుతున్నాడు. బంధుత్వాలు, మానవత్వ విలువలు మరిచిపోయి డబ్బు వెంట పరిగెడుతున్నాం. మన ఆలోచన విధానాలు మారాలి. మానవత్వ విలువలు కాపాడుకుందాం. ఎందుకంటే మనిషిగా పుట్టిన మనము కనీస మానవత్వం అనేది మనిషిని ప్రేమించడం వల్ల ఐక్యత, సఖ్యత, సమాధానం అనేది మనలో ఉంటుంది. ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం. ఐక్యత, సఖ్యత అనేది మనం అవతలి వారితో చేసే స్నేహాన్ని బట్టి, ఆలోచనలను బట్టి బంధుత్వాలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో చూద్దామన్న ఉమ్మడి కుటుంబాలు కనబడకపోవడానికి కారణం ఇండివిజువాలిటీ కోరుకోవడం, వారి యొక్క బంధువుల ఇంటికి పోవడం కానీ, తోబుట్టువులతో కలిసిమెలిసి ఉండటం కానీ జరగటం లేదు. కారణం డబ్బు. ప్రతి దానికి డబ్బు. ఈ డబ్బు మన అవసరాన్ని తీసే వస్తువు అని గ్రహించుకోలేకపోతున్నారు. మనిషిని ప్రేమించటం వదిలేసి వస్తువుని ప్రేమిస్తున్నాం. ఈ ధోరణి, ఈ ఆలోచనలు, నడవడిక, ప్రవర్తన మారి మానవత్వ విలువల్ని ఇకనైనా కాపాడుకుందాం. రండి,